హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో షామీ కంపెనీకి సంబంధించినటువంటి బేసిక్ వర్షన్ టీవీ అంటే అఫ్కోర్స్ ఇది కూడా మనకి స్మార్ట్ టీవీ, ఇది 4C Pro అంటే 32 ఇంచెస్కి సంబంధించినటువంటి మోడల్ని అన్బాక్సింగ్ చేసి దీని లోపల ఉండేటువంటి బాక్స్ కంటెంట్ ఏంటి, అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అలాగే దీని సౌండ్ క్వాలిటీ ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నారో అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పక్కన ఉండేటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేశారు అన్నట్లయితే నా నుంచి ఏదైనా వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అయిన వెంటనే మీ గ్యాడ్జెట్స్ అన్నింటిలో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక మీ బ్రాండింగ్తో పాటు దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే MI LED 4C Pro అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇకపోతే హై డెఫినేషన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ, అలాగే ట్రేడ్ మార్క్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక దీంట్లో మాక్సిమం మనం హెచ్డీకి సంబంధించినటువంటి పిక్సెల్స్ మాత్రమే చూడొచ్చు. అంటే దీనికి సంబంధించినటువంటి సపోర్టెడ్ రెజల్యూషన్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ చేశారు, 1366x768. ఇకపోతే ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే DTS HD, అలాగే HDMI హై డెఫినేషన్ మీడియా ఇంటర్ఫేస్ HDMI పోర్ట్స్ మనకు ప్రొవైడ్ చేశారని చెప్పడంతో పాటుగా ఇంటర్నల్ వైఫైని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం. ఇకపోతే ఇది వచ్చేటప్పటికే గూగుల్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా లైక్ గూగుల్ అసిస్టెంట్, అలాగే గూగుల్ ప్లే, ఇన్బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ కూడా రావటం మరొక విశేషం. ఇకపోతే ఇక్కడ మీరు చూసారంటే ఎనర్జీ స్టార్ రేటింగ్తో పాటు ఫ్రంట్ అని చెప్పి ఒక ప్యానల్ ఉంది, అంతే ఫ్రెండ్స్. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద టీవీలో మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారంటే LED టీవీ 4C Pro 80 సెంటీమీటర్స్ అంటే 32 ఇంచెస్, అలాగే ఆండ్రాయిడ్ టీవీ. ఇక ప్రైస్ మీరు చూసారంటే 14,999, బట్ ఇది అమెజాన్లో మనకు వచ్చేటప్పటికే కేవలం 11,499 అంటే 11,500 రూపాయలకు రావడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ అండ్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక కలర్ వచ్చేటప్పటికే బ్లాక్, అలాగే 50 వాట్స్, ఇది గ్రాస్ వెయిట్ అలాగే నెట్ వెయిట్, దీనికి సంబంధించినటువంటి డైమెన్షన్స్తో పాటుగా దీని మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఇంపోర్టర్ ఎవరు, అలాగే కన్సూమర్ కంప్లైంట్స్ కోసం వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది జస్ట్ నాకు కేవలం 11,499 రూపాయలకు వచ్చింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టీవీ చూసారు అన్నట్లయితే కనుక ఆండ్రాయిడ్ టీవీ, అలాగే HD ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమ్, స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు DTS HD, అలాగే HDMI ఇంటర్ఫేసెస్, అలాగే వైఫై. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ లోగోస్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఆల్వేస్ బిలీవ్ దట్ సంథింగ్ వండర్ఫుల్ ఈజ్ అబౌట్ టు బి హ్యాపెనింగ్ అని చెప్పి MIకి సంబంధించినటువంటి బన్నీ లోగోని అయితే మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఒకసారి మనం బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి 2 టేబుల్ టాప్కి సంబంధించినటువంటి మౌంట్స్. యాక్చువల్గా వీళ్ళు ఇదొక్కటే బిల్ట్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇందులో ప్లాస్టిక్వి టేబుల్ టాప్ మౌంట్స్ అనేవి దొరకడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు అట్లీస్ట్ దీన్ని కొంచెం స్ట్రాంగ్గా తయారు చేస్తుంటే బాగుండేది. ఇక వీటితో పాటుగా మనకి ఒక స్టాండర్డ్ MIకి సంబంధించినటువంటి స్మార్ట్ రిమోట్ని మనం ఇక్కడ చూడొచ్చు. వీటితో పాటుగా దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఒక ఇన్వాయిస్ యాజ్ యూజువల్గానే, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ మాన్యువల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్స్టాలేషన్ మాన్యువల్తో పాటుగా దీనికి సంబంధించినటువంటి అంటే టేబుల్ టాప్కి సంబంధించినటువంటి మౌంట్ స్క్రూస్ని మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే రేర్ కమ్యూనికేషన్ పోర్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక మనకి టీవీని ఇక్కడ ఉంది. సో ఈ టీవీని కూడా చాలా సింపుల్గా మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఈవెన్ ఒక్క మనిషి సరిపోతారు. దీన్ని పక్కకు పెట్టేశారంటే జాగ్రత్తగా వీళ్ళు మనకి హ్యాండిల్ చేయడానికి కూడా 2 కేస్ కూడా ఈసారి చాలా నీట్గా ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇట్లా మనం పుల్అప్ చేసి దీన్ని చెక్ చేయొచ్చు. ఇక ఫైనల్గా హియర్ ఈస్ ద టీవీ. సో ఇది ఓవరాల్గా టీవీ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా దీనికి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూసేద్దాం. ఆ తర్వాత దీన్ని పవర్ ఆన్ చేసేసి దీని లోపల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. ఇక ఒకసారి మీరు ఫిజికల్గా రిమోట్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూసారు అన్నట్లయితే కనుక యాజ్ యూజువల్గానే వీళ్ళు మనకి ఇందులో బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేయరు. మనం ఇంత పెట్టి టీవీస్ కొంటాం, 10 రూపీస్ పెట్టి బ్యాటరీస్ ఇస్తే బాగుండేది. నేను ప్రతి వీడియోలోనూ కూడా చెప్తున్నా, ఒకవేళ MI ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఇది ఒక ఫీడ్బ్యాక్ కింద తీసుకొని మీరు నెక్స్ట్ వచ్చేటువంటి సిరీస్లో అన్న బ్యాటరీస్ని ఇంక్లూడ్ చేయండి. సో దీన్నైతే నేను ఫిజికల్గా మళ్ళీ 2 బ్యాటరీస్ని నా దగ్గర ఇంట్లోనే పర్చేస్ చేసి ఉన్నాయి. సో వీటిని వేసేసి దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరైతే ఈ బ్యాటరీస్ని ప్లేస్ చేసుకోవాలి.
ఇకపోతే ఫిజికల్గా దీని ఓవర్వ్యూ చూశారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కోసం డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. అలాగే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇక మనకి నావిగేషన్ ప్యానల్తో పాటు సెలెక్షన్ బటన్, అలాగే మీకు సంబంధించినటువంటి హోమ్ స్క్రీన్, అలాగే బ్యాక్, అలాగే హోమ్ ఆప్షన్తో పాటు వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి 4X సిరీస్లో అయితే మనకి డెడికేటెడ్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్కి సంబంధించినటువంటి బటన్స్ని కూడా మనం చూడొచ్చు. సో ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఒక RJ45 జాక్ని మనకు ప్రొవైడ్ చేశారు. అంటే రెగ్యులర్గా ఉండేటువంటి ల్యాన్ పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక రెగ్యులర్ ఏవీకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటుగా ఒకటి ఆర్కిన్, అలాగే 2 HDMI పోర్ట్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక USB 2 వీళ్ళు మనకు చెప్పినట్లుగానే పక్కన పెట్టారు. ఇవి కాకుండా మనకి సైడ్ బై సైడ్ పెట్టుంటే బాగుండేది, ఎందుకంటే అట్ ఏ టైం 2 పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కొంచెం మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఇక స్టాండర్డ్ యాంటెనా అంటే ట్రెడిషనల్ యాంటెనా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. యూజువల్గానే మన ఇండియాలో అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇది యూజే చేయట్లేదు. అలాగే ఇక్కడ మీకు ఇయర్ ఫోన్స్ అవుట్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే 3.5mm ఆడియో జాక్ని ప్రొవైడ్ చేశారు. మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు హోమ్ థియేటర్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలని చెప్పి. దీంట్లో ఆప్టికల్ ఆడియో ఉంటే ఆప్టికల్ ఆడియో యూస్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే కనుక ఈ కమ్యూనికేషన్ పోర్ట్స్ అంటే ఏవీ పోర్ట్స్ ద్వారా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే కనుక 3.5mm ఆడియో జాక్ ద్వారా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీనికి పవర్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ని అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అపార్ట్ ఆఫ్ దట్ ఇక దీనిలో మనకి ఏం లేదు. ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు చూసారు అన్నట్లయితే కనుక 10 వాట్స్కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అంటే 20 వాట్స్ అవుట్పుట్ని అయితే డెలివర్ చేయగలదు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనం ఇంతకంటే ఎక్కువ కూడా ఎక్స్పాండ్ చేసుకోలేము, అంటే ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక స్టాండర్డ్ పవర్ బటన్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు. వ్యూలో మనకి ఏంటంటే ఒక జాయ్ స్టిక్ లాగా ఇస్తారు. సో ఒకే బటన్ తోటి మనం అన్ని ఆపరేట్ చేయొచ్చు. వేరే ఇక్కడ వచ్చేటప్పటికి సింగిల్ బటనే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఒకసారి ఈ టీవీని మనం పవర్ ఆన్ చేసేసి దీనికి ఒక ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీని వర్కింగ్ స్టైల్ ఎలా ఉందంటే చూసేద్దామా. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కొంచెం లెట్ మీ అడ్జస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి బ్యాటరీస్ని ఇన్సర్ట్ చేసి రిమోట్ని పేర్ చేయమని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మనము ఈ రిమోట్ పైన ఉన్నటువంటి ఈ 2 బటన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 బటన్స్ని ప్రెస్ చేస్తూ దీన్ని మనం కాన్ఫిగర్ చేయాలి. సో ఇది 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉండాలని అడుగుతుంది. సో లెట్ మీ కాన్ఫిగర్ దిస్. సో ఇక్కడ మనకి బీప్ టోన్ రాగానే ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక డిఫాల్ట్ మనకి ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమే రావడం జరిగింది. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు మనకి ఏ వర్షన్ ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది ఒకసారి చేద్దాం. సో ఇక్కడ నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను, ఇక్కడ అబౌట్ ద టీవీలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఆండ్రాయిడ్ వర్షన్ ఓరియోతోనే మనకి అప్డేట్ తీసుకొని రావడం జరిగింది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ వీళ్ళు ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ 2ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆండ్రాయిడ్ ఓరియోతోనే మనకి ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ రావడం జరుగుతుంది. సో ఇక రెగ్యులర్గా అంటే మనకి డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ మనకి రెగ్యులర్గా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్యాచ్ వాల్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఎంఐ వాళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్ దానిలోకి వెళ్ళి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీంట్లో స్టోరేజ్ మెమరీ ఎంత ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు 8GB నాకు 4.7 GB ఆఫ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఇంకా నాకు ఫ్రీగా ఉండడం జరుగుతుంది. సో కెమెరా అనేది ISO కొంచెం తక్కువ పెట్టాను కాబట్టి మీకు ఇక్కడ ఈ బార్స్ అయితే కనపడుతున్నాయి. ఐ థింక్ మళ్ళీ ఇది లైటింగ్ పెంచితే మీకు అది క్వాలిటీగా కనపడదన్న ఉద్దేశంతో నేను అది చేశాను. సో ఇక్కడ మనకి 8GB ఆఫ్ స్టోరేజ్ మెమరీ అలాగే 2GB ర్యామ్తో మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. సో ప్యాచ్ వాల్ కావాలంటే ప్యాచ్ వాల్ లేదు అన్నట్లయితే కనుక రెగ్యులర్ యూట్యూబ్ ద్వారా కూడా మీరు కావాల్సినటువంటి డేటా మొత్తాన్ని అంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ని అయితే చూసుకోవచ్చు. సో నేనైతే 100% మీకు రికమెండ్ చేసేది ఏంటి అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే కావాలి. ఖచ్చితంగా 20 Mbps అన్నా కానీ మినిమం ఉండేలాగా చూసుకోండి. VaasuTechVlogs. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక వాయిస్ కమాండ్ సర్వీసెస్ ద్వారా కూడా మనకు ఆపరేషన్ అనేది చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మనం దీంట్లో మనకి HD రెడీ టీవీయే కాబట్టి పెద్దగా మనం దీంట్లో బాదర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అంటే జస్ట్ మీకు ఇంట్లో ఒక బేసిక్ స్మార్ట్ టీవీ గురించి చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది బాగుంటుందని చెప్తాను. ఒకసారి ఆడియో కూడా మీరు వినొచ్చు.
సో ఆడియో క్వాలిటీ కూడా మనకి ప్రెటీ గుడ్. ఇంకా చెప్పాలంటే నాకు వ్యూ కన్నా దీంట్లోనే కొంచెం ఆడియో క్వాలిటీ బాగుందని నేను చెప్తాను. సో అంటే బాగుందంటే లౌడ్నెస్ బాగుందని. సో మొత్తం ఓవరాల్గా మీరు చూస్తున్నారు కదా, వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది అండ్ ఆడియో కూడా బాగానే ఉంది. ఇంకా ఒకసారి దీంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా ప్రొవైడ్ చేశారా ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ అగైన్ హోమ్ స్క్రీన్కి వచ్చేస్తున్నాను. ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా ప్రొవైడ్ చేశారనేది చూద్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ 9 అఫీషియల్ సపోర్ట్ మనకి వీళ్ళు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మనకి ఆండ్రాయిడ్ 8 వర్షన్తో ఉంది. సో ఇక్కడ మనం ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ని కూడా ఇవ్వటం మరొక విశేషం. వీటితో పాటుగా వివిడ్ పిక్చర్ ఇంజిన్ అలాగే గూగుల్కి సంబంధించినటువంటి డేటా సేవర్ ఆప్షన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మీరు ఇంతకుముందు ప్రీవియస్లీ ఈ టీవీస్ని యూజ్ చేస్తున్నారు అన్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేదు కొత్తగా కొన్నారన్నట్టయితే కనుక ఈ ఆప్షన్ అయితే మీరు అప్డేట్ చేసుకోండి. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్గా మనకి అమెజాన్ ప్రైమ్ ఏదైతే ఉందో డిఫాల్ట్గా మనకి ప్యాచ్వల్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం నెట్ఫ్లిక్స్ అలాగే గూగుల్ డేటా సేవర్ కూడా మనకి ఇందులో రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 8 ఇచ్చారు. ఇప్పుడు ఈ అప్డేట్తో మనకి ఆండ్రాయిడ్ 9కి అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రీస్టార్ట్ నో కొడుతున్నాను. టీవీ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ రీస్టార్ట్ అయిన తర్వాత మీకు ఇది అప్డేట్ ఇన్స్టాల్ అయిపోయి అమెజాన్ ప్రైమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి ఆండ్రాయిడ్ 9 అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. లెట్ మీ కంప్లీట్ దిస్. సో ఇక్కడ మీకైతే ఇన్స్టాల్ అయిపోయింది అండ్ ఇక్కడ మనకి టీవీ అయితే బూట్ అవుతుంది. ఇంతకుముందు ప్రీవియస్లీ ఆండ్రాయిడ్ 8 వర్షన్, ఇప్పుడు వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ 9. ప్రీవియస్ దానిలో మనకి నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ లేదు. ఈసారి దీంట్లో మనకి అమెజాన్తో పాటు ప్రైమ్ సపోర్ట్ అలాగే డేటా సేవర్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకైతే టీవీ అయితే బూట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనము నార్మల్ హోమ్ స్క్రీన్ మీద ఉన్నాం. తర్వాత ఇందులో మనము కావాల్సినటువంటి యాప్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు నెట్ఫ్లిక్స్ మనకి అడిషనల్గా వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం అడిషనల్గా నేను ఇక్కడ అమెజాన్ ప్రైమ్ని కూడా యాక్టివేట్ చేస్తున్నాను చూడొచ్చు. సో ఇక్కడ అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం మరొక విశేషం. అంటే ఈ సెక్యూరిటీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 5 ఆపరేటింగ్ సిస్టంలో మనకి దీన్ని తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ ఎంఐలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఏవైతే చాలా త్వరగా రావడం జరుగుతుంటుంది కంపేర్డ్ టు వియూ కన్నా కానీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్ కూడా నేను అమెజాన్ ప్రైమ్ నుంచి లోడ్ చేస్తున్నాను. సో ఆసమ్ క్వాలిటీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ 720p మీద కూడా మనకి 1080p అవుట్పుట్ వస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధమైనటువంటి అవుట్పుట్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో నేనైతే 100% స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇది సెకండరీ టీవీ కింద యూజ్ చేసిన ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ అయితే ఆసమ్ అనిపిస్తుంది. సో ఇక్కడ నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సో సెట్టింగ్స్లో ఇక్కడ డివైస్లోకి వెళ్తున్నాను. సో డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఏం ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు ఏంటి అనే దాని గురించి. సో ఇక్కడ అబౌట్ ద టీవీలోకి వెళ్ళారు అన్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ 5 వర్షన్. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా మనకు ఓరియో అప్డేట్ వచ్చింది. సో ఇప్పుడు మనకి 5 వర్షన్తో ఇది రావడం జరిగింది. అంటే అప్డేట్ చేసిన తర్వాత ఇదైతే నాకు ఆసమ్ అనిపించింది. దీంట్లో మనకు ఒక మంచి విషయం ఏంటంటే దీంట్లో మనకి బ్లూటూత్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ బ్లూటూత్ సహాయంతో మనం అడిషనల్గా ఏదన్నా యాక్సెసరీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ బ్లూటూత్ కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు, లేదా చిన్నపాటి స్పీకర్స్ కావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఎంఐకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ 32 ఇంచెస్ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి, అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇందులో అమెజాన్ ప్రైమ్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.